సాగర్ నుంచి ఏపీ నీటి తరలింపు అంట. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే కుడి కాలువకు నీళ్లు. వాటర్ రిలీజ్ ఆర్డర్ లేకుండా ఏకపక్షంగా విడుదల. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల పెంపు. కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు. ప్రాజెక్టుల్లోకి వరద రావడమే ఆలస్యం అన్నట్టుగా ఏపీ జలదోపిడికి పాల్పడుతుందట. ఇట్లా వచ్చినాయి అంటే అట్లా తీసుకొని పోతుంది, కథం చేసి పడేస్తారు నీళ్ళు. ఏది పోతిరెడ్డిపాడు ఏడికెళ్ళి తీసుకుపోతారా నీళ్ళు అంటే మొత్తం కుండ నిండినాక తీసుకుపోతా అని చెప్పిండ్రు. కుండ నిండినాక తీసుకుపోతా అని చెప్పేసి ఏమవుతుంది, అతను యాక్చువల్గా పోతిరెడ్డిపాడు తీసుకోవాల్సినటువంటి నీళ్ళు ఎట్లా తీసుకోవాలి, ఇట్లా కుంటే ఈ కుండ నిండినాక ఇట్లా పైనుంచి తీసుకొని పోవాలి. కానీ ఏం చేస్తారంటే ఇప్పుడు అసలు యాక్చువల్ వరద జలాలు ఇటు రాగానే ఇట్లా పోస్తుండగానే ఇటు నుంచి పొక్క పెట్టుకొని నీళ్ళు తీసుకొని పోతున్నారు. ఇది పోతిరెడ్డిపాడు. తర్వాత ఇప్పుడు ఇంకా బనకచెర్ల కడతా అని చెప్తున్నారు. అది కూడా మిగులు జలాలు ఏమైనా ఉంటే ఆ మిగులు జలాలతో చేసుకుంటా అని చెప్తున్నారు. కానీ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కథం చేసే కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ఇది తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వెలుగు దినపత్రిక రెగ్యులర్గా కథనాలు వేస్తూ ఉంది. ప్రాజెక్టుల్లోకి వరద రావడమే ఆలస్యం అన్నట్టుగా ఏపీ జలదోపిడికి పాల్పడుతుంది. ఇప్పటికే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా అనధికారికంగా నీటిని తరలించుకుపోతున్న పొరుగు రాష్ట్రం ఇప్పుడు సాగర్ నుంచి కూడా అదే పని చేస్తుంది. ఇక నాగార్జున సాగర్ నుంచి కూడా కథం చేస్తున్నారు నీళ్లు. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే శ్రీశైలం నుంచి నీటిని రాయలసీమకు తన్నుకుపోతున్న ఏపీ గురువారం నాగార్జున సాగర్ కురి కాలువ 7 గేట్లు తెరిచింది. ఇక ప్రస్తుతం 500 క్యూసెక్కుల నీటిని దిగువతకు తీసుకుపోతున్న 1-2 రోజుల్లో 5000 క్యూసెక్కులకు పెంచేలా ఏర్పాట్లు కూడా చేసుకుంటుందట. చూసినా దొంగతనంగా నీళ్ళు ఎత్తుకోవతురు. అందుకనే నేను బనకచెర్ల కడతాం పినకచెర్ల కడతాం ఎందుకు అనుకుంటారంటే, ఈ బనకచెర్ల కడితే ఏమని చెప్తున్నారు, బనకచెర్లు ఎందుకు కడతారంట అంటే గోదావరి నదిలో ఉన్నటువంటి మిగులు జలాలు ఎక్కువై బరిపోతాయి కదా, ఆ వేస్ట్ అయిపోతున్న నీళ్లు సముద్రంలోకి వెళ్ళి పోవాలి, మేము తీసుకుపోతాము. అది కూడా ఎట్లా తీసుకుపోతారంట, గోదావరి నుంచి కృష్ణానదిలో నీళ్లు కలిపి ఆ కృష్ణానది నుంచి మేము రాయలసీమకి ఎత్తిపోస్తాము, అక్కడ తీసుకుపోతామని చెప్తున్నారు. కానీ విషయం ఏంటంటే ఈ కృష్ణా జిల్లాలను కూడా కథం చేసే కార్యక్రమం అది. ఇటు గోదావరికి కథం చేసేది, ఇక్కడ కృష్ణాకి కథం చేసేది. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితత్వంతో ఉండాలి. 100% దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం మాత్రం 1000% ఉన్నది. గురువారం నాగార్జున సాగర్ కుడి కాలువ గేట్లు తెరవడంతో కిందకు వెళ్తున్న నీళ్లు, ఈ గేట్లు తెరుస్తూ తీసుకొని పోతున్న నీళ్లు. కాబట్టి అధికారులు కూడా చూసుకోవాలి, దీని మీద దృష్టి పెట్టాలి.